చాలా మందికి అయితే ఏహెచ్ఎస్ అలైడ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు. ఏంటంటే వాళ్ళు సెమ్ ఎగ్జామ్స్ అని అనుకుంటున్నారు. సో మా మా జూనియర్స్, మా సబ్ జూనియర్స్ కూడా అదే అడుగుతున్నారు, మ్యామ్ సెమ్ ఎగ్జామ్సా లేకపోతే యాన్యువల్ ఎగ్జామ్సా అనేసి. సో అందరికీ యూస్ఫుల్ వీడియో అనమాట ఈ వీడియో. అందుకనేసి అందరి యూస్ఫుల్ వీడియో. సో ఎగ్జామ్ టైప్, ఇంటర్నల్స్ ఎప్పుడు పెడతారు అనేది మనము కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వితౌట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళ వెల్కమ్. I am Allied Health Science student from Kakatiya Medical College, currently pursuing my BSc Radiology. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్వశ్చన్ మార్క్. అసలు అన్ని క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి అందరి దగ్గర, ఎందుకంటే మీకు తెలియదు అండ్ కొత్త కదా, అందరికీ కొత్తగా ఉంటుంది కదా ఇక్కడంతా ఎన్వైర్న్మెంట్ ప్రతి ఒక్కటి. అండ్ మేడం వాళ్ళు చెప్పే లెక్చర్స్ అన్ని కొత్తగా అంటే, అండ్ అన్నిటికీ మీరు కొంచెం షాకింగ్లో అవుతున్నారు కదా. మా దగ్గర కూడా మా సబ్ జూనియర్స్ కూడా మేము ఏం చెప్పినా మ్యామ్ అట్లుంటుందా, మ్యామ్ ఇట్లుంటుందా అని అంటున్నారు. సో అందరికీ క్లారిఫికేషన్ ఏంటంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి యాన్యువల్ ఎగ్జామ్ టైప్ అనమాట. ఇయర్లీ వన్స్ ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఫెబ్లో మీకు ఎగ్జామ్స్, నెక్స్ట్ ఇయర్ ఫెబ్ ఆర్ జాన్లో మీకు డెఫినెట్గా ఎగ్జామ్స్ ఉంటాయి గైస్. సో బీ రెడీ ఫర్ దట్. ఏంటంటే మీకు ఒక మ్యాక్స్ ఒక 6-7 మంత్స్ ఏమో టైం ఉంది కదా. సో టైం వేస్ట్ చేయకుండా చదువుకోండి. ఆ 6 మంత్స్ కూడా చాలా తక్కువ టైం. మాకైతే లిటరలీ 13 మంత్స్ టైం ఇచ్చింది అనుకుంటా ఎగ్జామ్కి. మార్చ్లో జాయిన్ అయినాం, మళ్ళీ మార్చ్లో ఏప్రిల్లో ఎగ్జామ్. 13 మంత్స్ టైం ఇచ్చాడు కరెక్ట్గా. సో అదనమాట. యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది మనకి, ఇయర్లీ వన్స్ ఉంటుంది. సో ఇంటర్నల్స్ అయితే 6 మంత్స్కి ఏమీ ఇంటర్నల్స్ ఉండవు. 6 మంత్స్కి ఒక ఇంటర్నల్, 6 మంత్స్కి ఇంకో ఇంటర్నల్ అని. మన దగ్గర మా కేఎంసీలో అయితే ఎవ్రీ మంత్ ఒక ఎగ్జామ్ పెడతారు అనమాట. టాపిక్ అయిపోయిన వెంటనే ఒక ఎగ్జామ్ పెడతారు. సో ఆల్రెడీ మా కాలేజ్లో కొంతమందికి ఎగ్జామ్స్ కూడా, మైక్రోబయాలజీ ఎగ్జామ్ కూడా అయింది. వాళ్ళు ఏదైనా కన్సిడర్ చేసుకోవటారు కాబట్టి మరీ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్నల్స్కి అయితే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ఏది రాసినా మార్క్స్ వేసేస్తారు. అండ్ 0 మార్క్స్ అయితే వేయరు, అట్లీస్ట్ 1 సింగిల్ డిజిట్ అన్న వేస్తారు మనకి ఇంటర్నల్ మార్క్స్లో. అంత స్ట్రెస్ తీసుకొని చదవకండి ఇంటర్నల్స్కి అయితే. అండ్ చదువుకొని మరి అంత స్ట్రెస్ తీసుకోకండి. ఇట్లా పైన రాసేంత ఒక 20 మార్క్స్ ఇంటర్నల్ కాబట్టి ఒక 10 మార్క్స్ వచ్చేలాగానే చదువుకోండి. అండ్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఇంటర్నల్స్ 20, థియరీ 20, 80 + 20 100 మార్క్స్. ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండదు మనకు, అండ్ ఫస్ట్ ఇయర్లో ఉండదు, ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. నాకు తెలిసి ఎంఎల్టీ వాళ్ళకు ఉంటుంది అనుకుంటా ప్రాక్టికల్ ఎగ్జామ్. మిగతా మన ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకైతే ప్రాక్టికల్స్ లేవు, డైరెక్ట్ ఎగ్జామ్ అనమాట. ఇంటర్నల్స్ ఎగ్జామే ఇది, మెయిన్ కూడా ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్ని పేపర్స్ ఎగ్జామ్ ఉంటాయి అని అంట. మన మొత్తం టాపిక్స్ మనకి ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో అవన్నీ సింగిల్ పేపర్లోనే వస్తాయన్నమాట. టాపిక్స్ అండ్ సబ్జెక్ట్ అంతా ఒకటే పేపర్ ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి ఎంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతారో. అండ్ ఇవి ఉంటాయి కదా మనకి కోర్ సబ్జెక్ట్స్ అయితే మన కేఎంసీలో ఏం చేస్తారంటే నార్మల్గా ఎగ్జామ్ పెట్టేస్తారు. ఎగ్జామ్ మార్క్సే కన్సిడర్ చేసుకుంటారు. మళ్ళీ మనకి ఇంటర్నల్స్ అట్లా ఏం తీసుకోరు అనమాట. డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ పెడతారు, ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళు యాడ్ చేసేసుకుంటారు అనమాట. సో మనకు దానికి సపరేట్గా ఇంటర్నల్స్ ఏం పెట్టారు, డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టేస్తారు. మాకైతే డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టేశారు గైస్. ఇట్లా సపరేట్గా ఇంటర్నల్స్ అని ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ముందు ప్రీ ఫైనల్స్ పెడతారనమాట. ఒక 10 days 20 days ముందు ప్రీ ఫైనల్ పెడతారనమాట. ప్రీ ఫైనల్లో మొత్తం అన్ని టాపిక్స్ 1 month ముందు, 10 days ముందు, 1 month ముందు మళ్ళీ ప్రీ ఫైనల్ పెడతారనమాట. ఆ ప్రీ ఫైనల్లో ఇంకా ప్రీ ఫైనల్ ఏంటి, ఇంకా మనం చెక్ చేసుకోవచ్చు మన ప్రిపరేషన్ ఎంత ఉంది, ఏ లెవెల్లో ఉందని. ఎగ్జామ్ దానికోసమని ఒక ప్రీ ఫైనల్ పెడతారు, అన్ని సబ్జెక్ట్స్కి ఒక ప్రీ ఫైనల్ పెడతారు. తర్వాత ప్రీ ఫైనల్ అని 1 monthకి మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. మనకి ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇస్తారు 1 month. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా పాస్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతామనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా.
40 మార్క్స్ రావాలన్నమాట. ప్రతి సబ్జెక్ట్లో 40 మార్క్స్ వస్తే మీరు పాస్. అండ్ ఇప్పుడు మీకు 39 వచ్చింది, లాగి 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 40 చేస్తారా అంటే అట్లా ఏముండదు. అసలు బార్డర్లో ఉన్న వాళ్ళని కూడా పాస్ చేయరు. సో ఏంటంటే బార్డర్ పాస్ అయితే 40 మార్క్స్ అనమాట. డెఫినెట్గా 40 మార్క్స్ తెచ్చుకుంటేనే మీరు పాస్ అనమాట. ఇప్పుడు నీకు 39 వచ్చినా కూడా వాళ్ళు పాస్ చేయరు. ఎందుకు చేయరో నాకు కూడా తెలియదు గాయ్. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ యాడింగ్ క్రైటీరియా కూడా చెప్తారు, మీరు భయపడకండి. ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ ఎట్లా యాడ్ చేస్తారంటే మన కాలేజ్లో ఇప్పుడు అంటే అన్ని కాలేజ్లోకి, అన్ని మెడికల్ కాలేజ్లో అంటే మన ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి ఎట్లా యాడ్ చేస్తారంటే, ఇప్పుడు నీకు 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 40 మార్క్స్ వస్తేనే నీకు 40 ఎబో వస్తేనే 40 మార్క్స్ నువ్వు పాస్ అవుతుంది. 40 మార్క్స్ పాస్ కదా, ఇప్పుడు నువ్వు పాస్ అవుతున్నాయి, నువ్వు 40 మార్క్స్ తీసుకొచ్చుకొని పాస్ అవుతున్నాయి, నీకు ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేస్తారు. 20 అయినా 10 అయినా నీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ యాడ్ చేస్తారనమాట. సో నాకు ఇలా 25 వచ్చినాయి, ఇంటర్నల్ మార్క్స్ ఒక 10, 35 అట్లా ఉండదు అనమాట. సో డెఫినెట్గా నీకు 40+ మార్క్స్ వస్తేనే నీకు ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేస్తారు, లేకపోతే ఇంటర్నల్ మార్క్స్ కూడా యాడ్ చేయరనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో పాస్ కావాలి మీరు ఇంటర్నల్ మార్క్స్ 20 వచ్చినా, ఇంటర్నల్ 20 వచ్చినా కూడా మనకి అసలు యాడ్ చేయరనమాట మార్క్స్ అనేది. ఇంటర్నల్ మార్క్స్ మీరు డెఫినెట్గా పక్కా పాస్ కావాలన్నమాట. పాస్ అయితేనే యాడ్ చేస్తారు, లేకపోతే మిమ్మల్ని యాడ్ చేయరు. ఇది మెయిన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత చదవాలనేది ఇంకా దట్స్ అప్ టు యూ. మీరు ఎంత చదివితే అంత మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అటెండెన్స్ గైస్, ఇప్పుడు ఫెబ్రవరి 23 నుంచి ఫెబ్రవరి 26 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్. లిటరలీ గైస్ ఈచ్ కాలేజ్ నుంచి 20 మెంబర్స్ 40 మెంబర్స్ని కూడా డిటైన్ చేసినారంట డ్యూ టు అటెండెన్స్ పర్సెంట్ లేదు అని 40 నుంచి ఒక్కొక్క కాలేజ్లో 40 మెంబర్స్, ఒక్కొక్క కాలేజ్లో 30 మెంబర్స్ ఇట్లందరినీ డిటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎంత అవసరమో అటెండెన్స్. ఈవెన్ 1% అటెండెన్స్తో పోయినా కూడా వేస్తలేరంట. మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి రెగ్యులర్గా పోండి. సో మీకు ఏమైనా ఎగ్జామ్స్ ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా సో మీరు మధ్యలో అప్స్కాన్ చేసినా కూడా ఏం కాదు. సో ప్రాక్సీ లేకండి. ప్రాక్సీస్ చేసిన వాళ్ళని కూడా చాలా మందిని డిటైన్ చేసినారంట. అండ్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఎగ్జామ్ చదువుకోండి అంతే. అటెండెన్స్ మెయింటైన్ చేయండి డెఫినెట్గా. ఒక 85% అయితే ఉండాలి డెఫినెట్గా. అండ్ ఏంటంటే వర్క్ బుక్స్ గురించి అడుగుతున్నారు. సో ఏ వర్క్ బుక్స్ లేవు. సో ఎందుకంటే వర్క్ బుక్స్ ఏం లేవు. సో ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు కూడా తెలియదు. సో టెక్స్ట్ బుక్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవాలి. అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో మనకు కూడా తెలియదు గైస్, అంతా దేవుడికే తెలియాలి. అట్లా వస్తాయి క్వశ్చన్స్, చెమటలు వస్తాయి. క్వశ్చన్ పేపర్ చూడంగానే ఇట్లా మొత్తం అంత అక్కడ ఏసీలు ఉన్నా కూడా ఆ ఏసీలు పనికి రావు. ఆ టెన్షన్లో ఎంత టఫ్ వస్తుందంటే మొత్తం చెమటలు వచ్చి మనకు ఒక 10 నిమిషాలు మనకి బాడీ అంతా అన్కాన్షియస్ అవుద్ది. అట్లుంటది అనమాట క్వశ్చన్ పేపర్. చాలా భయంకరంగా ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు చదివినట్టే ఉంటుంది కానీ మీరు ఏం రాయలేరు. డెఫినెట్ ఐ విల్ బెట్ ఆన్ దట్. ఏం రాయలేరు అనమాట. అట్లుంటుంది క్వశ్చన్ పేపర్. సో చూసుకోండి. నేను ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే మనకి 3 బిట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ బిట్లో 3 ఇస్తారు, ఎనీ 2 రాయాలి. సెకండ్ బిట్లో 6 ఇస్తారు, ఎనీ 5 రాయాలి. అండ్ థర్డ్ బిట్లో 10 ఇస్తారు, అన్ని రాయాలి. ఎనీ ఆప్షన్ చాయిస్ లేదనమాట థర్డ్ బిట్కి. అండ్ క్వశ్చన్ పేపర్ అయితే చాలా టఫ్ ఉంటుంది. అండ్ మంచి ఆన్సర్ ప్రజెంటేషన్, డయాగ్రామ్కి రిలేటెడ్గా థియరీ అండ్ డయాగ్రామ్ పార్ట్స్, ఇట్లా మన పెన్స్ ఉంటాయి కదా, పెన్స్ అంటున్నా ఇట్లా పెన్సిల్స్ ఉంటాయి కదా, కలర్ పెన్సిల్స్, అవి యూజ్ చేసుకోవచ్చు. మంచి అట్రాక్షన్ కోసం అవి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది అట్లా క్వశ్చన్ పేపర్. ఫిజియాలజీ అనాటమీకి అయితే డెఫినెట్గా మనకి డయాగ్రామ్స్ ఉండాల్సిందే. సో అవి డయాగ్రామ్స్ లేని ఫిజిక్స్ అండ్ ఫిజియాలజీ అండ్ దిస్ అనాటమీ ఈస్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ అనమాట. సో డెఫినెట్గా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ రిలేటెడ్ పార్ట్స్, దాని డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. సో ఏంటంటే ఒక 2 పేజెస్, ఒక లాంగ్ ఆన్సర్ 3 పేజెస్ రాయాలన్నమాట. ఒక లాంగ్ ఆన్సర్ 3 పేజెస్
2 లాంగ్ ఆన్సర్స్ రాయాలి, 3 పేజెస్ రాయాలా, దానికి డయాగ్రామ్ వేయాలా, అండ్ ఇంకా షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా వాటికి అవి 2 పేజెస్ రాయాలా, దానికి రిలేటెడ్ డయాగ్రామ్ వేయాలి. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయాలి, ఒక అట్లీస్ట్ 1 పేపర్ రాయాలి, డయాగ్రామ్ వేయాలి. ఇట్లుంటది అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్. చాలా టఫ్ ఉంటుంది. మీరు మాత్రం ఆషామాషి తీసుకోకండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ అన్నెసెసరీ థింగ్స్. ఇది ఒక్కటైతే చెప్పగలుగుతాము, ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసాం, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ దయచేసి చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. రోజు ఒక్క పేపర్ అయినా చదువుకోండి. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఆ ఒక్క పేపర్ మిమ్మల్ని లాస్ట్లో ఒక పొజిషన్లో పెడతారు అనమాట, ఒక పేపర్. అండ్ అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్కి అప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. నాకు మార్క్స్ వస్తాయనే కాన్ఫిడెంట్గా ఉండండి, కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ మిమ్మల్ని పైనుంచి కిందికి తీసుకొస్తుంది అనమాట. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. యా, మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయింది అండ్ వాళ్ళ రికమెండేషన్లో పోతుంది. సో కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ ప్యాటర్న్ ఇదంతా మీకు కొత్తగా ఉంటుంది కదా. సో కొత్త కాలేజ్ వాళ్ళు ఉన్నా కూడా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. బాయ్, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ అందరి ఎగ్జామ్స్కి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి, రోజు ఒక పేపర్ చదువుకోండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. యా, బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.